నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తిరుపతిలో ఒక ఇన్ఛార్జ్ విషయానికి సంబంధించి గోలగోల జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తమ ఇన్ఛార్జ్ నియమించిన అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు రార్థాంతం చేస్తున్నారు. చాలా చాలా విచిత్రంగా తెలుగుదేశం పార్టీ నుంచెళ్ళి దానికి సంబంధించి విమర్శలు వచ్చినా వద్దని అన్నా అదొక పద్ధతి ఉంటుంది. వాళ్ళ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు గోల చేస్తున్నారు, దేనికోసం, ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. చాలా విచిత్రంగా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జికి సంబంధించి నచ్చకపోతే టీడీపీలో ఉన్న వాళ్ళు, లేకపోతే అతనితో మాకు టర్మ్స్ కండిషన్స్ బాగాలేవు అని జనసేన వాళ్ళు గోల చేశారంటే అదొక పద్ధతి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గోల చేయడం ఏంటి, ఇంతకీ ఎవరా ఇన్ఛార్జు ఏంటా కదా ఒకసారి మనకి 2024 ఎన్నికల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి ఆశావహుల జాబితాలో జేబీ శ్రీనివాస్ గారి పేరు ఉంది. ఆయన పూర్తి పేరు మన్నం శ్రీనివాసు. ఎప్పుడో వాళ్ళ నాన్నగారికి తిరుపతిలో ఉద్యోగం రావడంతో వాళ్ళు గుంటూరు నుంచి వచ్చి స్థిరపడిపోయారు. ఈయన తిరుపతిలోనే పుట్టారు, తిరుపతిలోనే పెరిగారు, తిరుపతిలోనే చదువుకున్నారు. జేబీ అనేది కాలేజీ రోజుల్లో ఆయన నిక్నేమ్. ఆయన అంచెలంచెలుగా ఎదిగినటువంటి వైనం వ్యాపారాల్లో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు ఎదిగి ఇవాళ రాజకీయంగా ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి రేపు కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే జేబీ శ్రీనివాస్ లాంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు, మరీ ముఖ్యంగా యువకుడు అవసరం. కాబట్టి వాళ్ళు జేబీ శ్రీనివాస్ గారిని ఇవాళ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఒక్కసారిగా జేబీ శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడే జిల్లా పర్యటనలో ఉన్న సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి ఎం సుగుణమ్మ గారు కావచ్చు, తర్వాత తెలుగుదేశం నాయకులు సూరా సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, కృష్ణయ్య యాదవ్ గారు కావచ్చు, పుష్పావతి గారు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మాతో మాట మాత్రమైనా చెప్పకుండా మీరు ఇన్ఛార్జిగా నియమించారని చెప్పేసి వాళ్ళు తమ నిరసన గళాల్ని వినిపించిన సంగతి మనకు విశ్వసనీయంగా తెలిసింది సంధ్య గారు. అయితే తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఏంటంటే ఆధ్యాత్మిక నగరం కావచ్చు, మరీ ముఖ్యంగా ఈవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏంటంటే ఒకప్పటి లాలిత్యపు రాజకీయాలు, లేకపోతే ఒకప్పటి కుల రాజకీయాలు ఆ స్థానే ఇప్పుడు అక్కడ ఏంటంటే బాహాబాహి, ముష్టాముష్టి, హోరాహోరీ, కేశీ అంటారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ రాజకీయ నాయకుల మధ్య జరుగుతోంది. అలా తలపడేటటువంటి నాయకుడు కావాలన్నమాట, తెలుగుదేశానికి కావాలి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉండేది అంటే అసలు తెలుగుదేశం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి మనం గతంలో కూడా పలుసార్లు మనం చాలా విశ్లేషణాత్మకంగా మనం మాట్లాడాం. నందమూరి తారక రామారావు గారు 1985 ఎన్నికల సమయంలో, అంటే 82లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన గుడివాడ తిరుపతిలో గెలిచి తిరుపతిని ఆయన బలిజలకు విడిచిపెట్టి బలిజ కులస్తురాయలను డాక్టర్ కత్తుల శ్యామల గారికి ఆ స్థానాన్ని కేటాయించి ఇక్కడ బలిజలు ఉన్నారు అన్న విషయం మిర్యాల వెంకట్రావు గారు ఆయనకి చెప్పిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు బలిజల యొక్క ఉనికిని గుర్తించి తిరుపతిలో ఎన్టీ రామారావు గారు ఆ స్థానాన్ని బలిజలకు కేటాయించడం, ఆ మాటకు ఆయన కట్టుబడి ఆ తర్వాత 85 ఎన్నికల్లో ఆయనకి సాధ్యపడ రెడ్డి సామాజిక వర్గాన్ని కేటాయించడం జరిగింది. 89కి వచ్చేటప్పటికి కోలారాము గారికి అవకాశం ఇస్తే కోలారాము గారు ఓడిపోవడం జరిగింది మబ్బురామరెడ్డి గారి చేతిలో. అయితే ఇక్కడ బలిజలు ఉన్నారు, బలిజలకే ఇవ్వాలి అనేటటువంటి ఒక సంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారు కొనసాగిస్తూ 94 ఎన్నికల్లో అంతరాజి మోహన్ గారికి ఇస్తే ఆయన గెలిచారు. 99 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చంద్రవాడ కృష్ణమూర్తి గారికి అవకాశం ఇస్తే ఆయన గెలిచారు. 2004 ఎన్నికల సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో ఒక దశలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శాసనసభలో నేను శాసనసభ్యుడిగా ఉండాలి అని కరుణాకర్ రెడ్డి గారు కోరుకుంటే, లేదు ఈ స్థానం దాసరి నారాయణరావు గారు, డి శ్రీనివాస్ గారు, కాపునాడు వ్యవస్థాపక చైర్మన్ ఎవరైతే ఉన్నారో మిర్యాల వెంకట్రావు గారు, వాళ్ళందరూ ఇది బలిజల ఖాతాలో తిరుపతి స్థానాన్ని, అట్లాగే హిందూపురం స్థానాన్ని, గిద్దలూరు స్థానాన్ని వాళ్ళు కోరడం జరిగింది. రాజంపేట లోక్సభ స్థానం ఎలాగూ సాయి ప్రతాప్ గారికి కేటాయిస్తున్నాం కాబట్టి బలిజలకు కేటాయించకపోతే బలిజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని రాజశేఖర రెడ్డి గారు ఎం వెంకటరమణ గారికి కేటాయించారు. 99 ఎన్నికల్లోనూ ఎం వెంకటరమణ గారి పోటీ చేశారు, ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో కనీవిని ఎరుగిన ఆధిక్యతతో 40,000 ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి గారి బావమరిదైన సాయిదేవ ప్రొడక్షన్స్ అధినేత అయిన సుప్రసిద్ధ నిర్మాత ఎన్వి ప్రసాద్ గారు, ఆయన మీద వెంకటరమణ గారు 40,000 ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందారు. 2009కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు, శంకర్ రెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే చిరంజీవి గారు అక్కడ గెలుపొందడం జరిగింది ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా.
ఉప ఎన్నిక ఏదైతే ఉందో చిరంజీవి గారు రాజ్యసభకు ఎంపికై రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా వెళుతున్నటువంటి సమయంలో ఆ సమయంలో కరుణాకర్ రెడ్డి గారు చదలవాడ కృష్ణమూర్తి గారిని ఎం వెంకటరమణ గారు ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి ఇంకొకరు తెలుగుదేశం అభ్యర్థి వాళ్ళని ఓడించి కరుణాకర్ రెడ్డి గారు ఆ ఉప ఎన్నికలో గెలుపొందడం జరిగింది వైకాపా అభ్యర్థిగా. ఆ తర్వాత 14 ఎన్నికలకు ఎం వెంకటరమణ గారు తెలుగుదేశంలోకి వచ్చి ఆయన శాసనసభ్యుడిగా గెలిచి చదలవాడ కృష్ణమూర్తి గారు ఆయన విజయానికి ఆయన దోహదపడి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి చైర్మన్గా ఆయనే బలిజల యొక్క ప్రభావము, బలిజల యొక్క తీవ్రత, బలిజల యొక్క సాంద్రత, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి ఇట్లా మీకు 3 నియోజకవర్గాల దగ్గర నుంచి పుంగనూరు, మదనపల్లి, తంబళపల్లి వరకు మీకు చాలా ప్రభావాత్మకంగా కనిపిస్తుంది. పలమనేరులో కూడా ఈ తీవ్రత ఉంది. ఇక్కడ మీకేంటంటే మొన్న 2019 ఎన్నికల్లో కూడా మన అంత క్రితం వెంకటరమణ గారు చనిపోయిన తర్వాత మీకు సుగుణమ్మ గారు 1,16,000 ఓట్ల ఆధిక్యతతో ఆవిడ గెలుపొందారు ఉప ఎన్నికల్లో. ఓకే. మొన్న 2019 ఎన్నికల్లో కేవలం మనకి 706 ఓట్ల ఆధిక్యత, స్వల్ప ఓట్ల ఆధిక్యతతోనే కరుణాకర్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థికి, అందరూ వైకాపా అభ్యర్థులు 40,000 50,000 అట్లాంటి ఆధిక్యతలు కనబరుస్తుంటే కరుణాకర్ రెడ్డి గారు, అది కూడా చదలవాడ కృష్ణమూర్తి గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 12,000 ఓట్లు ఆయన చీల్చడంతో సుగుణమ్మ గారు పరాజయం పాలయ్యారు తిరుపతిలో. ఇప్పుడు 2024 ఎన్నికలు స్థానికేతరుడు అయినప్పటికీ ఎవరిని జంగాలపల్లి శ్రీనివాసులు గారిని తీసుకొచ్చి జనసేన అభ్యర్థిగా నిల్చోబెడితే ఆయన అభినయ్ రెడ్డి గారి మీద ఆయన కనీవి నెరిగిన ఓట్ల భారీ ఆధిక్యతతో ఆయన అక్కడ గెలుపొంది బలిజల యొక్క విజయకేతనాన్ని వాళ్ళు అక్కడ ఎగురవేసిన సంగతి మనకు తెలుసు. రేపు అంటే కరుణాకర్ రెడ్డి గారు ఆయన రాజకీయాన్ని ఆయన మొదలుపెట్టారు. ఆయన రాజకీయాన్ని ఆయన ప్రతిరోజు ఏదో ఒక సమస్యను లేవనెత్తడం, ఏదో ఒక సమస్యకు సంబంధించి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, వీడియోలు విడుదల చేయడం సోషల్ మీడియాలో, ఇవన్నీ కూడా ఏంటంటే రేపు అభినయ్ రెడ్డి గారిని ఖచ్చితంగా వైకాపా అభ్యర్థిగా తనయుడిని రాజకీయంగా గెలిపించుకోవడం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి అందరికీ అర్థమవుతుంది. అక్కడ రేపు కరుణాకర్ రెడ్డి గారి రాజకీయాన్ని ఎదుర్కోవాలనుకున్నా, అభినయ్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా వాళ్ళకేంటంటే ఒక శక్తివంతమైనటువంటి ఒక నాయకుడు, యువ నాయకుడు అవసరం అని చెప్పి సమీకరణాలలో భాగంగానే జేబీ శ్రీనివాస్ గారిని చంద్రబాబు నాయుడు గారు తెర మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జేబీ శ్రీనివాస్ గారిని ప్రకటించినప్పటికీ ఇన్ఛార్జ్గా మనం టీం లోకేష్ అనేటటువంటి విధి విధానాలకి లోబడే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్టు నల్లేరు మీద బండి నడక కానే కాదు. కూటమి మీద వ్యతిరేకత ఉంది, వైకాపా మీద ఎనలేనటువంటి ప్రేమ పెళ్ళుబుకుతోంది, వైకాపా కనీవిని ఎరుగని విధంగా పెర్ఫామ్ చేస్తుంది అని ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా టీం లోకేష్లో భాగంగా నారా లోకేష్ గారు ఒక పూర్తి స్థాయి నాయకుడిగా, రాజకీయాన్ని వంటబట్టించుకున్నటువంటి నాయకుడిగా ఆయన తీర్చిదిద్దబడ్డారు, తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఆ విధంగానే జనసేన ఆశావహులు కావచ్చు, లేకపోతే జనసేన శాసనసభ్యులు కావచ్చు, ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, బలమైనటువంటి ఇన్ఛార్జీలు నారా లోకేష్ గారు నియమిస్తున్నారు అనడానికి తిరుపతిలో జేబీ శ్రీనివాస్ గారి నియామకం ఒక ముఖ్యమైనటువంటి సంకేతం. అంటే అందుకే ఇప్పుడు ఆ గోల నడుస్తుందనాలా, లేకపోతే ఏంటంటే అంతే. ఎందుకంటే మీకు ఎవరినో ఒకరిని వేస్తారు, లేకపోతే రేపు జనసేన మళ్ళీ పట్టుబట్టి తీసుకుంటుంది. జనసేన తీసుకుంటే కొన్ని పేర్లు ఉంటాయి జనసేనలో, ఎందుకంటే చీమ చిట్టుక్కుమన్నా లేకపోతే ఏం జరిగినా కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ప్రెస్ మీట్లలో తమ వాచాలతని వ్యక్తీకరించుకునేటటువంటి వాళ్ళు అక్కడ జనసేన నాయకులుగా చలామణి అవుతా ఉన్నారు అనమాట. వాళ్ళందరూ ఎలక్షన్ పులులు అంటే కానే కాదు, వాళ్ళందరూ పేపర్ పులులు, మీడియా పులులు అన్న విషయం స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలుసు, స్థానికేతరులైనటువంటి వాళ్ళకి ఆ విషయం తెలుసు అనమాట. మీరు ఎన్నికల్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రాజకీయం వేరుగా ఉంటుంది, విధిగా ఉంటుంది. అనగాని సత్యప్రసాద్ గారి ఆశీస్సులు కావచ్చు, ఎవరికి జేబీ శ్రీనివాస్ గారికి రాష్ట్ర మంత్రి వర్యులైనటువంటి సత్యప్రసాద్ గారి ఆశీస్సులు ఉన్నాయి. అట్లాగే చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులైన పులివర్తి నాన్నగారు బలి సామాజిక వర్గానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రస్తుతం ఒక డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, వారు తెలుగుదేశంలో ఉన్నారు, వారికి ప్రాధాన్యత కలిగినటువంటి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. యాదవ సామాజిక వర్గానికి కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళని గతంలో కూడా అధ్యక్షులుగా నియమించినటువంటి నేపథ్యం ఉంది యాదవ సామాజిక వర్గానికి. నరసింహ యాదవ్ గారు కావచ్చు, కృష్ణ యాదవ్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు తెలుగుదేశంలో. కాబట్టి ఏంటంటే అక్కడ బలిజ, యాదవ, రెడ్డి అనేటటువంటి సమీకరణం మీకు తిరుపతిలో ఉంటుంది. రేపు నియోజకవర్గాల పెంపు జరిగింది అనుకుందాం కాసేపు. మనకి లోక్సభలో పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, ఇది మహిళా బిల్లు తర్వాత నియోజకవర్గాల పెంపు బిల్లు పాస్ అయింది. పాస్ అయిన తర్వాత తిరుపతి 3 నియోజకవర్గాలు ఏర్పడబోతోంది. 3 నియోజకవర్గాలు అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే ఏ పార్టీ అయినా బలిజ వర్సెస్ బలిజ ఒక నియోజకవర్గం, రెడ్డి వర్సెస్ రెడ్డి ఒక నియోజకవర్గం, యాదవ వర్సెస్ యాదవ ఒక నియోజకవర్గం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అంటే
నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నియోజకవర్గాల పెంపు దాని గురించే జరగాలని మనలాంటి సామాజిక రాజకీయ విశ్లేషకులను కూడా కోరుకుంటున్నాం. ఎందుకు? అన్ని సామాజిక వర్గాలకి వాళ్ళకి అందాల్సినటువంటి వాటా వాళ్ళకి అందాలి. అసలు ఎన్నికల్లో ఇప్పటివరకు పోటీ చేయనటువంటి సామాజిక వర్గాలు కొన్ని ఖచ్చితంగా చట్టసభలలో ప్రవేశించాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఓకే, అది చూద్దాం మరి టీం లోకేష్కు సంబంధించి మరి ఉలిక్కిపాటు వెనక ఇంకా ఏముంది అనేది. చాలా చాలా ఉంటాయి ఇంకా చాలా. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడే రాజకీయాలు స్టార్ట్ అయిపోయానే చెప్పవచ్చు. చాలా టైం ఉండగా కూడా ఒక్కొక్క అంశాన్ని మనం చూస్తూ ఉంటే ఎవరికి వారు ఏ రకంగా దాన్ని తమ తమ పరిధిలోకి తీసుకొని క్రెడిటర్ లేకపోతే విమర్శ ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధం అయిపోయారు. మరి ఈ అంశానికి సంబంధించి ఇంకేం వింటాము అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.